సీజేపీ కాంగ్రెస్ నిరసనతో ఢిల్లీ అట్టుడుగుతోంది. విపక్షాల నిరసనపై ఎంపీ లక్ష్మణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ఆప్ కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. సీజేపీ పేరుతో ఆప్ అరాచకానికి పాల్పడుతోందని మండిపడ్డారు. తమ ఉనికిని కాపాడుకోవడానికే ఈ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని విమర్శించారు. నీట్ పరీక్షలో జరిగినటువంటి అవకతవకలపై పార్లమెంటులో చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అంటున్న ఎంపీ లక్ష్మణ్తో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు వర్షాకాల సమావేశాలు, మరొక వైపు సీజేపీ ధర్నాలతో దద్దరిల్లుతున్నటువంటి దానికి ధీటుగా బీజేపీ ప్రభుత్వము, ఇటు ఎన్డీఏ ప్రభుత్వము ఐక్యమత్యంతో ఒక పార్లమెంటరీ సమావేశాన్ని నిర్వహించి మేమంతా కూడా ఐక్యమత్యంగా ఉన్నాము అంటూనే ఒక్కసారిగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ మౌనాన్ని వీడాలి అంటూ నినాదాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ప్రధాని హౌస్ ముట్టడి ఒకవైపు. ఇప్పుడు మనతో పాటు తెలంగాణ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్, పార్లమెంటు సమావేశాలు ఒకవైపు జరుగుతున్నాయి, కానీ ఎంతో ప్రశాంతంగా ఉండేటటువంటి రాజధాని ఒక్కసారిగా పొలిటికల్గా అనుకోవచ్చు ధర్నాలతో దద్దరిల్లుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ మీరు అంటే మీ రాజకీయ పొలిటికల్ లైఫ్లో సార్ ఇలాంటి సినారియో ఎప్పుడైనా చూసారా? వాస్తవంగా వర్షాకాల సమావేశాల సందర్భంగా మొదటి రోజే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ప్రభుత్వము అర్థవంతమైన చర్చలు జరగాలి, ఈ పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగాలి, విపక్షాలు కూడా దేశ పురోగభివృద్ధికి దోహదపడే అంశాలు, అభివృద్ధి విషయంలో, పేదల సంక్షేమ పథకాల అమలు విషయంలో ఏదైనా చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం. నీట్ పరీక్షలో జరిగినటువంటి అంశాల మీద చర్చకు సిద్ధం. ఆ జరిగినటువంటి దాంట్లో మళ్ళీ ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకున్నదో, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా కఠినమైన చర్యలు తీసుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కూడా ఎవరైతే బాధ్యులైనారో, ఈ విద్యార్థులు మరి జీవితాలతో చిరకాటమైనారో వాళ్ళు వదిలిపట్టే ప్రసక్తి లేదని కూడా చాలా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పార్లమెంట్లో చర్చలకు తావు లేకుండా స్తంభింపజేయడం, అల్లరి చేయడం, ఢిల్లీ వీధుల్లో ఒకవైపు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ పడుతున్నారు రాజకీయంగా. మరి దీన్ని ఒక ఆయుధంగా మార్చుకొని రాజకీయంగా ప్రయోజనాలు పొందడానికి ఈ రెండు పార్టీలు అంటే పంజాబ్ ఎన్నికలను, ఉత్తరప్రదేశ్ ఎన్నికలను, ఉత్తరాఖండ్లో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. అంటే మీరంటారు ఇక్కడ ఏదైతే సీజేపీ పార్టీ చేసేదాన్ని ఆయుధంగా చేసుకొని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పోటీ పడుతున్నాయి. ఎస్, ఇప్పుడు యువత భుజాల మీద తుపాకులు పెట్టి కాల్చేదానికి ఈ రెండు పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి. వాళ్ళలో కూడా సఖ్యత లేదు. ఒకవైపు సీజేపీ పేరు మీద వాళ్ళు పార్లమెంట్ ముట్టడి అంటే, ఈయన రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి. వరుసగా వారి నేతృత్వంలో కాంగ్రెస్ ఓడిపోవడంతో వారు జీర్ణించుకోలేక నైరాశ్యంతో ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళు మొత్తం పార్లమెంట్ సభ్యులు వచ్చి ప్రధానమంత్రి అనేకమైనటువంటి అక్కడ ఆ నివాసం దగ్గర తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యలు, భద్రతా దృష్ట్యా మరి ఎటువంటి మరి నిరసనలు చేపట్టకూడదని తెలిసినప్పటికీ కూడా 3 గంటలు ఆ రకంగా వాళ్ళు ధర్నా చేయడము, పోలీసులు కూడా చాలా ఓపికతో వాళ్ళకు అవకాశం ఇవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడ ఇవాళ సీజేపీ పేరు మీద ఆమ్ ఆద్మీ ఒకవైపు అరాచకాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ. వాస్తవంగా చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెప్పిన తర్వాత మొదటనేమో చర్చ అన్నారు. చర్చకు ప్రభుత్వం సిద్ధమని ప్రకటించిన తర్వాత షరతులతో కూడుకున్న చర్చలు జరగాలని. సార్, మీరన్న దాంట్లో ఏదైతే సీజేపీ పార్టీకి సంబంధించినటువంటిది అంశాన్ని నిన్న స్పీకర్తో మాట్లాడడం జరిగింది రాహుల్ గాంధీ. ఆ తర్వాత కూడా దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. చిట్ట చివరికి మేము 3 గంటలకు ప్రధాని హౌస్ ముట్టడి అన్నది చేశాము అంటూ కూడా రాహుల్ గాంధీ చేసిన ప్రకటన. దీని గురించి మీరేమంటారు? వీళ్ళు చాలా అవాస్తవాలు, అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. స్వయంగా లోక్సభలో స్పీకర్ కానీ, రాజ్యసభలో చైర్మన్ కానీ ఖచ్చితంగా ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యక్తం చేసింది. మళ్ళీ వాళ్ళ కూడా రాజ్యసభలో నేను స్వయంగా ఉన్నాను. పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు గారు చాలా స్పష్టం చేశారు, ప్రభుత్వం తరఫున మేము సిద్ధంగా ఉన్నాం, చర్చలకు మొదలు పెడదామంటే మల్లికార్జున ఖర్గే గారు ముందు రాజీనామా చేయాలి, తర్వాత చర్చలు పెట్టాలి, ఇటువంటి షరతులు విధించండి. దీనికి వాళ్ళ జరిగినటువంటి ఉదంతాన్ని కూడా మొత్తం సమాజానికి తెలియజేస్తాం. ఆ జరిగిన ఉదంతం మీద ప్రభుత్వం కూడా ఎంత కఠినంగా వివరించింది, బాధ్యులైన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నది, భవిష్యత్తులో నష్టపోకుండా పకడ్బందీ చర్యలు ప్రభుత్వం వైపు నుంచి ఏం తీసుకోబోతున్నాం అన్నీ తెలియజెప్పడానికి సిద్ధంగా ఉంటే ఒక అరాచకాన్ని సృష్టించి ఇవాళ యువతను
రెచ్చగొట్టే విధంగా ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సీజేపీ పేరు మీద వారు చేస్తున్నారు. మరి ఈరోజు రాజకీయంగా ఎక్కడ మనం కనుమరుగవుతామని చెప్పి వీరు కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతున్నారు. ఇది ఏమాత్రం కూడా భావ్యం కాదు. దేశవ్యాప్తంగా కూడా యువతను తప్పుదో పట్టించేటువంటి ప్రకటనలు చేస్తున్నారు. సోషల్ మీడియా మాధ్యంగా అనవసరమైనటువంటి సంబంధమైనటువంటి అంశాలను ఆ రకంగా తెర మీద తీసుకొచ్చి తప్పుదో పట్టించే మీరు చూశారు, ఒక వ్యక్తి పోలీస్ ఆఫీసర్ మీద పెప్పర్ స్ప్రే చేసి అక్కడ హింసను సృష్టించాలని చేసిన ప్రయత్నం కానివ్వండి, లేదా రాహుల్ గాంధీ స్వయంగా ప్రధాని నివాసం ముందు ధర్నా చేసి ఉదంతం కానీ, ఇవన్నీ దేనికి దారితీస్తూ ఉన్నది? ఇవాళ పార్లమెంట్ అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతిపక్షాలు ముందుకొస్తే ప్రధానమంత్రి కానీ లేదా హోంమంత్రి కానీ సంబంధించినటువంటి మరి విద్యాశాఖ మంత్రి కానీ అందరూ కూడా మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి బాహటంగా చెప్తున్నారు. ముందు మీరు చర్చకు ముందుకు రండి, షరతులు కాదు, చర్చల ద్వారా సారాంశాన్ని తేల్చుకునేదానికి మరి మేము ఆహ్వానిస్తున్నాం. సీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అంటూ జంతర్ మంతర్ దగ్గర ఒకరికొకరు హైజాక్ చేసుకుంటున్నారు ప్రస్తుతం ఉండేటటువంటి రాజకీయ పరిస్థితుల్లో. ఖచ్చితంగా చర్చలకు మీరు రండి, పార్లమెంటు సాక్షిగా, రోడ్ల మీద కాదు చర్చలకు, పార్లమెంటు సాక్షిగా మనల్ని ఎన్నుకున్నటువంటి స్థలములోనే మేము చర్చలకు సిద్ధమంటున్నారు. ఖచ్చితంగా అక్కడ మీ అన్నిటికీ జవాబులు చెప్తామన్నటువంటిది ఇటు ప్రధాని ఖచ్చితంగా జవాబులు చెప్తారు, మేమంతా దానికి సిద్ధమంటున్నారు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో. కానీ ఒకటి మాత్రం, అటు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ రానున్నటువంటి అటు ఉత్తరప్రదేశ్, ఇటు ఉత్తరాఖండ్ అనుకోవచ్చు, ఇటు మనకు పంజాబ్ అనుకోవచ్చు, ఈ రాష్ట్రాల్లో జరిగేటటువంటి ఎన్నికల అజెండాగానే దిశగానే అడుగులు వేస్తూ సీజేపీ పార్టీని ఒక ఆయుధంగా తీసుకొని ముందుకు వెళ్తున్నాయి అంటున్నారు డాక్టర్ లక్ష్మణ్ గారు. దిస్ ఇస్ కళ. కెమెరామెన్ రాహుల్తో ఢిల్లీ.